రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్ కు స్వయంగా వివరించాలని ఆమె కోరుతున్నారు. ఒకవేళ విచారణలో తనది తప్పని తేలితే ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని హర్షవీణ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తనకు అపాయింట్మెంట్ ఇచ్చి బాధితురాలిగా తన వాదనను వినాలని ఆమె వేడుకున్నారు. తాతంశెట్టి నాగేంద్ర గారు, నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా మీరు పదే పదే శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్ వద్దంటే మాట్లాడాల్సింది పేరెంట్స్, కానీ మీరు పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీధర్ అనేవాడు జనసేనలో లేకపోతే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనసేనలో ఉన్నాడు కాబట్టే మీరు శ్రీధర్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇది పొలిటికల్ చేస్తున్నారు. నేను వద్దు వద్దు అని చెప్తున్నా కూడా మీరు దీన్ని కావాలనే శ్రీధర్ విషయంలో నా విషయంలో జోక్యం చేసుకొని నానా చెత్త అంతా మాట్లాడి ఏది పడితే అది, అసలు శ్రీధర్ గురించి నా గురించి మీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి, శ్రీధర్ గురించి న్యాయం మీరు మాట్లాడలేరు కాబట్టి, ఖచ్చితంగా మాట్లాడలేరు కాబట్టి, పక్కా విషయాలు నన్ను బ్యాడ్ చేసే పక్క విషయాలు మీరు తీస్తున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, మీరు తీసే పక్క విషయాల నుంచి శ్రీధర్కి నాకు జరిగిన విషయానికి సంబంధం ఏంటి అనేసి రేపు కోర్టు అడుగుతుంది. అప్పుడేం చేస్తారండి? మీకు ఏదైనా స్టఫ్ ఉంటే నా గురించి శ్రీధర్ గురించి మాట్లాడండి, అంతే. నేను మీరు ఎంత మాట్లాడుతున్నా కూడా నేను నా గురించి శ్రీధర్ గురించి మాత్రమే అప్లోడ్ చేస్తున్నా, పక్క విషయాలు అప్లోడ్ చేయట్లా. ఎందుకంటే నాకు పక్క విషయాలు అవసరం లేదు, నాకు మీ విషయాలు అవసరం లేదు. నా విషయంలో మీరు తల దూరుస్తారేమో కానీ మీ విషయంలో తల దూర్చేంత ఖాళీగా అయితే మేము లేము. మాది మేము చూసుకుంటున్నాం. నేను పాలిటిక్స్ వద్దంటున్నా కూడా నువ్వు శ్రీధర్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే నీకు దీన్ని పాలిటిక్స్ చేయాలని ఉంది. నీకు దీన్ని పాలిటిక్స్ చేసి నేను జనసేన కోసం ఇంత చేశాను అని చెప్పేసి నీకు లబ్ధి పొందాలని చూస్తున్నావు నువ్వు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఒకరి సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి కానీ అడ్వాంటేజ్ తీసుకోకూడదు నాగేంద్ర గారు. ఇంకొకటి, ఫైన్, మీరు పాలిటిక్స్ చేశారు, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే విప్ రైల్వే కోడూరు, ఇది కాకుండా జస్ట్ అరవ శ్రీధర్ అని పెట్టుకోండి. జస్ట్ అరవ శ్రీధర్ అని పెడితే శ్రీధర్కి ఏమైనా వాల్యూ ఉందా? వాల్యూ లేదు. ఎమ్మెల్యే విప్ లేకుండా శ్రీధర్ నాకు చేసింది, నాకు జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే శ్రీధర్ ఈ పాటికి జైల్లో ఉండేవాడు, రిమాండ్లో ఉండేవాడు. ఎమ్మెల్యే విప్ ఉంది కాబట్టే శ్రీధర్ అంత ధైర్యంగా ఇప్పుడు బయట తిరగగలుగుతున్నాడు. హర్షవీణ తన వీడియోలో స్థానిక జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ కు తనకు మధ్య ఉన్న వ్యక్తిగత విషయాన్ని నాగేంద్ర అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ గా ఉన్నందునే చట్టం నుండి తప్పించుకుంటున్నారని, ఒకవేళ ఆయన సాధారణ వ్యక్తి అయి ఉంటే ఇప్పటికే రిమాండ్లో ఉండేవారని హర్షవీణ తెలిపారు. అధికార బలంతో తనపై అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఉద్యోగిని అని గుర్తు చేస్తూ తన శాఖ మంత్రిగా ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.